హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం చూడబోయే ప్రాజెక్ట్ ఆర్డినో ఆర్జీబీ ఎల్ఈడి కంట్రోలింగ్ ప్రాజెక్ట్. సో ఈ వీడియోలో ఇప్పుడు నేను కనిపిస్తున్నట్టుగా కలర్స్ చేంజ్ అవుతున్నాయి కదా, రెడ్, గ్రీన్, బ్లూ, ఇలాగ కంటిన్యూస్ చేంజ్ ఆఫ్ లైట్స్ జరుగుతున్నాయి కదా. సో దీన్ని ఆర్డినో యూజ్ చేసి ఎలా చేస్తామో చూద్దాము. ఇది మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో ఎక్కడ చూస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ రూమ్ డెకరేషన్లో కానీ, యాప్ కంట్రోల్ లైట్స్గా కానీ, డిస్కో లైట్స్గా కానీ, ఎక్సెట్రా డిఫరెంట్ సిట్యుయేషన్స్లో ఈ కాన్సెప్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ని మనం యూజ్ చేయొచ్చు. సో దీనికి ఎక్స్క్లూజివ్గా కావాల్సిన ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ PWM కాన్సెప్ట్, పల్స్ విడ్త్ మాడ్యులేషన్ కాన్సెప్ట్. సో అది నేను లేటర్ ఆన్ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లియర్గా PWM ఎలా పనిచేస్తుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాంపోనెంట్స్ వచ్చేసి ఒక ఆర్డినో యూనో, ఒక ప్రింటర్ కేబుల్ USB A to B, ఒక 3 LEDs, 220 ohms రెసిస్టర్స్, ఒక బ్రెడ్ బోర్డ్ అండ్ సమ్ జంపర్ వైర్స్. నేను ఇక్కడ స్క్రీన్ మీద సర్క్యూట్ డయాగ్రామ్ ఇస్తాను. అకార్డింగ్ టు దట్ సర్క్యూట్ డయాగ్రామ్ ఈ కాంపోనెంట్స్ అన్నీ ప్రాపర్గా ప్లేస్ చేసుకోవాలి. సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం కాంపోనెంట్స్ అన్నీ కనెక్ట్ చేసేసాను. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వెళ్ళి ఆర్డినో యూనో, ఏవిఆర్ బోర్డ్స్, ఆర్డినో యూనో సెలెక్ట్ చేశాను. అండ్ ఇట్స్ కనెక్టెడ్ టు COM6. దిస్ ఇస్ ఫైన్. ఇప్పుడు నేను కోడ్ని అప్లోడ్ చేసేస్తాను. యాజ్ సూన్ యాజ్ కోడ్ ఆర్డినోలోకి అప్లోడ్ అయిపోగానే వీ కెన్ సీ క్లియర్లీ దట్ రెడ్, గ్రీన్, బ్లూ LEDs ఆర్ బ్లింకింగ్ విత్ ఏ డిలే ఆఫ్ 2 seconds, విచ్ ఈస్ 2000 milliseconds కోడ్లో ఇచ్చామన్నమాట. సో అది నేను కోడ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇనీషియల్గా నేను ఆర్జీబీ LED పిన్స్ని ఒక వేరియబుల్స్లో స్టోర్ చేస్తున్నాను. హియర్ 9, 10, 11 ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్ నుంచి. నెక్స్ట్ సెటప్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సెటప్ ఫంక్షన్ ఒక్కసారి మాత్రమే రన్ అవుతుంది. సో ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఇవన్నీ అసైన్ చేసినట్టు అనమాట, అవుట్పుట్ అనేసి. నెక్స్ట్ కమింగ్ టు ద లూప్ ఫంక్షన్ కంటిన్యూస్గా రిపీట్ అవుతుంది కాబట్టి కలర్స్ కంటిన్యూస్గా చేంజ్ అవుతూ వెళ్తూ ఉంటాయి. సో ఇక్కడ వైట్ లూప్ అనేది స్టార్ట్ అయింది, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత మళ్ళీ లూప్ కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం కోడ్లో చూస్తే క్లియర్గా ఎనలాగ్ రైట్ రెడ్, 255 అనేది ది హయ్యెస్ట్ వాల్యూ అనమాట. అప్పుడు ఈ PWM అనే కాన్సెప్ట్ చాలా ఉపయోగపడుతుంది. సో సిమిలర్లీ ఇక్కడ నేను ట్రిగ్గర్ చేసేది గ్రీన్ LED కాబట్టి దీనికి 255 అనే వాల్యూ హై ఇస్తున్నాను. సో అప్పుడు రెడ్ అండ్ బ్లూ షుడ్ బి 0. దాని తర్వాత డిలే ఫంక్షన్ ఇస్తున్నాను. డిలే ఈజ్ అరౌండ్ 2000 milliseconds. సిమిలర్లీ ఇప్పుడు నేను నెక్స్ట్ దేన్ని ట్రిగ్గర్ చేద్దాం అనుకుంటున్నాను, బ్లూ కలర్ ఎల్ఈడిని. సో బ్లూ కలర్ ఎల్ఈడి విల్ హ్యావ్ ద హైయెస్ట్ 255 వాల్యూ అండ్ దిస్ బోత్ విల్ హ్యావ్ 0 and 0 అండ్ 2000 milliseconds. అండ్ ఇది మళ్ళీ లూప్ ఫంక్షన్ కాబట్టి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది కంటిన్యూస్గా ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. మన ఈ ఆర్జీబీ LED ప్రాజెక్ట్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి PWM. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ పల్స్ విడ్త్ మాడ్యులేషన్. ఆర్డినోలో ఎలాగైతే డిజిటల్ పిన్స్ హై లో జనరేట్ చేస్తాయో, బట్ PWM సిగ్నల్ చాలా ఫాస్ట్గా ఆన్ ఆఫ్ అవుతుంది. హ్యూమన్ ఐకి డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ చూస్తే కనుక క్లియర్గా తెలుస్తుంది. లెట్ మీ షేర్ ద ఇమేజ్. ఈ పల్స్ విడ్త్ మాడ్యులేషన్లో ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 volts ఉంది, ఇది 0 volts ఉంది. ఎప్పుడైతే మనం ఎనలాగ్ ఆఫ్ 0 అని ఇచ్చామనుకోండి, అప్పుడు మనకు బ్రైట్నెస్ చాలా డిమ్గా కనిపిస్తుంది. అంటే ఇట్ విల్ నాట్ షో ఎనీ కైండ్ ఆఫ్ బ్రైట్నెస్ ఇన్ ద LED. సో ఫర్ ఎగ్జాంపుల్ ద వాల్యూ 64 ఇచ్చామనుకోండి, కొంచెం డిమ్గా కనిపిస్తుంది.
అదే 127 ఇస్తే హాఫ్ ఆఫ్ ద హైయెస్ట్ బ్రైట్‌నెస్ ఆఫ్ ద ఎల్ఈడీ ఇస్తుంది. అదే ది మాక్సిమం వాల్యూ ఈస్ 255 ఇచ్చామనుకోండి ఫుల్ బ్రైట్‌నెస్‌తో వెలుగుతుంది ఎల్ఈడీ. సో, ఆ చేంజెస్ ఎక్కడ చేయాలి అంటే ఒకవేళ ఆ బ్రైట్‌నెస్‌ని కంట్రోల్ చేయడానికి సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ 64 ఇస్తున్నాను రెడ్ ఎల్ఈడీకి అండ్ బ్లూ ఎల్ఈడీకి 127 ఇస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఇది చాలా తక్కువగా వెలుగుతుంది అండ్ ఇదేమో మీడియం బ్రైట్‌నెస్‌తో వెలుగుతుంది. బ్లూ కలర్ ఏమో గ్రీన్ కలర్ ఏమో హై ఇంటెన్సిటీతో గ్లో అవుతుంది. సో, దిస్ ఈస్ హౌ యూ కెన్ చేంజ్ ద వాల్యూస్ అండ్ కంట్రోల్ ద పీడబ్ల్యూఎం ఆఫ్ ఎ ఎల్ఈడీ. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్‌గా కన్సిడర్ చేస్తే గేమింగ్ కీబోర్డ్స్ కానీ, పీసీ క్యాబినెట్ లైటింగ్ కానీ, స్మార్ట్ హోమ్ లైట్స్ కానీ, డెకరేటివ్ లైటింగ్స్‌లో కానీ ఇలాగా చాలా ప్లేసెస్‌లో యూజ్ చేస్తాం ఇలాంటి కాన్సెప్ట్‌ని. కోడ్‌లో ఏం చేశానంటే రెడ్ ఎల్ఈడీకి 20, గ్రీన్ ఎల్ఈడీకి 127 అండ్ బ్లూ ఎల్ఈడీకి 255 ఇచ్చాను వాల్యూస్. సో, దట్స్ ద రీజన్ రెడ్ తక్కువ ఇంటెన్సిటీతో, గ్రీన్ తక్కువ ఇంటెన్సిటీతో, బ్లూ హై ఇంటెన్సిటీతో గ్లో అవుతుంది. So this is how you can use a PWM principle and switch LEDs in series.